ఆర్ఎస్ఎస్ బీజేపీలకి సుప్రీంకోర్టులో టెస్ట్ వేసినటువంటి బ్రాహ్మణ జడ్జిలకి మనం కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ 30 సంవత్సరాల నిద్ర నుంచి మేల్కొల్పినందుకు, 30 సంవత్సరాలు సైలెంట్గా ఉన్నందుకు మాల మేధావులంతా మనువాదులయ్యారు. ఇది కూడా ఒక బిరుదే. కానీ ఇక్కడ అబ్జెక్షన్ లేదు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి హేతువాద సంఘాల నుంచి, అదేవిధంగా అనేక రకాల మేధావుల నుంచి, అనేక కులాల మేధావుల నుంచి కూడా నరేంద్ర మోడీ మానవతావాది అన్న మాటని ఖండం చేయలేదు. మాలలు మనువాదులైనా పర్వాలేదు, కానీ నరేంద్ర మోడీ మానవతావాది ఎట్లా అయ్యేది నా ప్రశ్న. 2000 మంది ముస్లిమ్స్ని, నిండు గర్భిణీ స్త్రీలని పొట్టల కోసి త్రిశూలాలకి ఆ శిశువుల్ని కుచ్చేసి ఊరేగించినటువంటి నరహంతకుల్ని స్వతంత్రం వచ్చిన 75వ సంవత్సరం అమృత మహోత్సవాన్ని కాలంలో వాళ్ళని రిలీజ్ చేస్తే వాళ్ళకి దండలేసి ఊరేగి ఇది చేయించింది ఎవరు? బాధ్యులు కాంగ్రెస్ పార్టీ కూడా అని నేను అనుకుంటాను. ఎందుకంటే 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరరూప రాక్షసుల్ని ఉరికంబం ఎక్కించాల్సినటువంటి కాంగ్రెస్ ఫెయిల్ అయినందువల్లనే ఈరోజు వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు. ఇది మనం గమనించాలి. దీనికి పునాది ఎక్కడ పడ్డది? వర్గీకరణ ఉద్యమానికి అన్ని విషయాలు మర్చిపోయి వేలాది మందిని తరలిస్తూ, లక్షలాది మందిని తరలిస్తూ మాదిగలు తన్నుకు చావటం. దానికి పునాది ఎక్కడ పడ్డది? దానికి పునాది కారంచేడులో పడ్డది. దానికి పునాది చుండూరులో పడ్డది. దానికి పునాది 1994 జనవరి 22వ తారీఖున నిజాం కాలేజీలో జరిగినటువంటి బహుజన సమాజ పార్టీ యొక్క లక్షలాది మంది ప్రజల యొక్క మీటింగ్ వల్ల పడ్డది. వర్గీకరణకి పునాది ఈ మూడు సంఘటనలు. కారంచేడులో మాదిగలు నరికినప్పుడు నాయకత్వం వహించింది. మాదిగలతో పాటు మాల నాయకత్వం వహించారు. మీకు వాళ్ళు ఎవరో తెలుసు. కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం గారు, జడ్సన్ గారు. 1991లో చుండూరులో మాలలు నరికేసినప్పుడు రెడ్డోళ్ళు, అప్పుడు కూడా నాయకత్వం వహించింది వీళ్ళే. 1994లో జనవరి 22వ తారీఖున నిజాం కాలేజీ, హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్లో లక్షలాది మంది తమ సొంత, ఇప్పుడు మీరైతే ఎట్లా సొంత ఖర్చులు పెట్టుకొని వచ్చారో అదేవిధంగా వచ్చినప్పుడు జూలై 7వ తారీఖున మొదలైంది. ఎవడు పిలిచాడు దీన్ని? జూలై 7వ తారీఖున, 1994 జూలై 7వ తారీఖున. మీ అందరికీ ఆ చరిత్ర తెలిసే ఉంటుంది. మొట్టమొదట ఒక కరపత్రము తీస్తే ఆ కరపత్రములో మాలలను దూషిస్తూ మాలలే మొత్తం దుబ్బి తింటున్నారని రాస్తే ఆ కరపత్రం మాగంటి సుబ్బరామిరెడ్డి చేతికి పోయింది. నెల్లూరు కాంగ్రెస్ ఎంపీ మాగంటి సుబ్బరామిరెడ్డి. అతను చెప్పిన విషయం ఏమిటంటే, ఇది ప్రత్యక్ష సాక్షి చెప్పిన విషయం. నాకు చెప్పిన విషయం ఏమిటంటే, మాలల మీద మీరు కనుక పోరాటం చేసినట్టయితే, వాళ్ళ కనుక బదనాం చేసినట్టయితే మీకు డబ్బులు ఇస్తాము, లారీలు పంపిస్తాము, జనాన్ని కూడా మేమే పంపిస్తామని చెప్పిన వాడు మాగంటి సుబ్బరామిరెడ్డి. ఇక్కడ నుంచి అప్పటి నుంచి తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఈ చరిత్రను కనుక మనం మర్చిపోయినట్లయితే ఇది కేవలం రిజర్వేషన్ల పంచాయతీ అనుకుంటారు. దీని నుంచి బయటపడాలి. మాలలకు మాదిగల శత్రువా? మీరెవరైనా చెప్తారా? శత్రువుగా ఉండటానికి వీలు లేదు. అసలు మన మాలలకి ఏ కులం కూడా శత్రువు కాదు. మన ప్రధాన శత్రువు బ్రాహ్మణిజం. మన ఫిలసాఫికల్ ఎనిమీ ఈజ్ బ్రాహ్మణిజం. అవర్ ఫిజికల్ ఎనిమీ ఈజ్ హూ ఎవర్ ఈజ్ బ్రాహ్మణైజ్డ్. వాడు మాలనా, మాదిగనా, కమ్మనా, రెడ్డా, బాపన ఎవడైనా కావచ్చు. హూ ఎవర్ ఈజ్ బ్రాహ్మణైజ్డ్ ఈజ్ అవర్ ఫిజికల్ ఎనిమీ. దీన్ని కనుక ఇక్కడ వచ్చిన మీరంతా చదువుకున్నారనుకుంటున్నాను చాలామంది. కాబట్టి ఆ బ్రాహ్మణిజాన్ని ఓడించడానికి మనము ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. మనువాదానికి మరణశాసనం అంటే అదే. మనందరి మైండ్లలో బ్రాహ్మణిజం ఉంది. నోబడీ ఈజ్ ఎక్సెప్షన్ ఇన్ దిస్ కంట్రీ. మనందరి మైండ్లలో బ్రాహ్మణిజం ఉన్నది.